ఇజ్రాయెల్ దేశంలో యూదులు ఏర్పాటు చేసుకున్న అండర్ గ్రౌండ్ నివాసాల గురించి మనం చాలాసార్లు విన్నాం. శత్రువులు చేస్తున్న దాడుల నుండి, బాంబుల దాడుల నుండి, మిసైల్ దాడుల నుండి తప్పించుకోవడానికి భూమి కింద చాలా బలమైన నివాసాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. శత్రువుల నుండి రక్షణ కొరకు చిన్న చిన్న దేశాలు ఇలాంటివి ఏర్పాటు చేసుకుంటున్నారంటే అవి వారికి అవసరం అని వారి పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరు పొందిన దేశం అణు యుద్ధం వస్తుందనే ఆలోచనతో అండర్ గ్రౌండ్ షెల్టర్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. 2025 మే 22వ తారీఖున అమెరికా తన మినిట్ మ్యాన్ 3 అనే కాంటినెంటల్ అణుక్షిపణిని పరీక్షించింది. ఇది అణుయుద్ధ భయాలను మరింత పెంచింది, షెల్టర్ల డిమాండ్ ను బాగా పెంచింది. 2025 జనవరి 29న బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్ అనే సంస్థ డూమ్స్డే క్లాక్ ను 89 సెకండ్లకు ముందుకు తీసుకువెళ్లింది. ఈ క్లాక్ ప్రపంచ విపత్తు ఎంత దగ్గరగా ఉందో సూచిస్తుంది. ఇది అణు వాతావరణం వలన, ఏఐ టెక్నాలజీ వలన మానవ జాతికి ఉన్న అపాయాలను హెచ్చరిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ఈ క్లాక్ ఇంత తక్కువ సమయానికి అమర్చడం చాలా చర్చించే విధంగా మారింది. ఈ డూమ్స్డే క్లాక్ గురించి పూర్తి వివరాలతో నేను వీడియో చేశాను, చూడండి. డూమ్స్డే షెల్టర్స్ అంటే ఒక పెద్ద విపత్తు వచ్చినప్పుడు, అది అణుయుద్ధం కావచ్చు, సునామీ కావచ్చు, లేదా ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఇలాంటివి జరిగినప్పుడు మనల్ని కాపాడేందుకు నిర్మించిన సురక్షితమైన బంకర్లు ఇవి. బంకర్లు అనగా భూగర్భంలో ఏర్పాటు చేసుకోగలిగే గదులు. ఈ షెల్టర్లో ఆహారం, నీరు, గాలిని శుద్ధి చేసే వ్యవస్థలు, వైద్య సదుపాయాలు, ఇంకా సౌరశక్తి లేదా జనరేటర్ల వంటి వనరులతో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఉదాహరణకు అమెరికాలోని వర్జీనియాలో సేఫ్ అనే సంస్థ ఒక లగ్జరీ బంకర్ను నిర్మిస్తుంది. ఇది అణుదాడులు, ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ దాడుల నుండి కాపాడుతుంది. ఈ బంకర్లో స్విమ్మింగ్ పూల్, ఫైన్ డైనింగ్, ఏఐ ఆధారిత వైద్య సంరక్షణ కూడా ఉన్నాయి. ఇందులో సుమారు 600 మంది మాత్రమే ఉండగలరు. ఒక్కో సీటు ధర సుమారు 160 కోట్లు.